పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం మనమైతే జీడిమెట్లలోని మార్కండేయ నగర్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర ఏటీఎం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ దాదాపు నిన్న 30 లక్షల వరకు ఏటీఎం చోరీ జరిగిందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ దొంగలు ఎప్పటి నుంచి రెక్కి చేస్తున్నారో తెలియదు, కానీ ఇది పక్క ప్లానింగ్ తో అయితే చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 30 లక్షలు అంటే నార్మల్ విషయం అయితే కాదు. 30 లక్షలు చోరీ చేశారు. అది కూడా అంటే ఇప్పుడు బ్యాంక్ ఏటీఎం ఎలా ఉంటుందంటే కట్టుదిట్టమైన రక్షణతో కూడుకొని ఉంటుంది. సీసీ కెమెరాలు ఉన్నాయి క్లియర్ గా. ఆ లోపలైతే ఆ అలారం కూడా మోగుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఏటీఎం ని చోరీ చేయాలని టచ్ చేసినా డెఫినెట్లీ అలారం అయితే మోగుతుంది. సో దొంగలు మరి ఎవరు లేని టైం చూసుకొని వచ్చి మీ ఇక్కడికి క్లియర్ గా చూడొచ్చు. ఒకసారి లోన క్లియర్ గా చూడండి. ఎవరు లేని టైం చూసుకొని వచ్చి ఆ రెక్కీ చేసి ఎప్పటి నుంచో రెక్కీ చేసి ఎప్పుడు అకౌంట్ లో డబ్బులు వేశారు, బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు వేశారు అని తెలుసుకొని ఒక మంచి టైము డబ్బులు వేసిన తర్వాత వెంటనే డబ్బులు ఇప్పుడు ఈ టైంకి పోతే మనకి డబ్బులు దొరుకుతాయి అనుకున్న టైంకి వచ్చి వెంటనే ఆ గ్యాస్ వెల్డింగ్ తో అయితే ఆ మిషన్ అయితే బద్దలు కొట్టడం అయితే చూసాం మనం క్లియర్ గా. గ్యాస్ వెల్డింగ్ తో కోసేసి ఆ లోపల ఉన్న 30 లక్షలు అయితే చోరీ చేయడం జరిగింది. సో అలారం కూడా ఫస్ట్ డ్యామేజ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అలారం ఉంటే దొంగలు దొరికిపోతారన్న భయంతో ముందుగా ముందుగా అలారాన్ని అక్కడ నాశనం చేసినట్టయితే తెలుస్తుంది. అలారం మోగకుండా అలారాన్ని దాన్ని బ్రేక్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళ పని అయితే వాళ్ళు కానిచ్చుకున్నాడు. గ్యాస్ వెల్డింగ్ తీసుకొని వచ్చి మొత్తాన్ని ఏటీఎం మిషన్ అయితే కోసేయడం జరిగింది. దాన్ని తీసిన తర్వాత అందులో ఉన్న 30 లక్షలు అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడికి మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా, లోన అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ బ్రేక్ అయ్యి మీకు క్లియర్ గా చూపిస్తుంది. ఆ వెల్డింగ్ మొత్తం కాలిపోయి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ 2 ఏటీఎంలోంచి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ అలారం ఉంది కదా, సో అలారం కూడా ఫస్ట్ బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మరి వెంటనే పోలీస్ వాళ్ళు అయితే స్పందించి తీసుకొచ్చి మార్నింగే ఆ డాగ్ స్క్వాడ్ ని మొత్తం తీసుకెళ్లడం జరిగింది. సో ఎవరు చేసి ఉంటారు అని చెప్పేసి అనుమానాలు చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి ఆ రెక్కీ చేసి ఇక్కడే తిరుగుతున్నట్టే తెలుస్తుంది. ఒకవేళ తిరిగితే మాత్రము ఇక్కడిక్కడే తిరిగితే మాత్రము డెఫినెట్లీ అక్కడ సీసీ కెమెరాలు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సీసీ కెమెరా ఉంది కదా, సో ఇక్కడైతే రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తిరిగినా ఏం చేసినా కానీ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు సీసీ కెమెరా ఉంది. మరి చూడాలి ఇంత రద్దీ ఉండే ఏరియాలో అయితే నిజంగా అది చాలా ఆశ్చర్యకరం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే మినిమం చేస్తే ఒక నైటే ఈ చోరీకి పాల్పడ్డ అయితే తెలుస్తుంది. ఎందుకంటే మిగతా టైంలో ఇక్కడికి ఎప్పుడుగా జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము అసలు ఎప్పుడు జరిగింది ఏంటి, ఇక్కడ వీళ్ళకి ఏమన్నా తెలుసా, ఏమన్నా సౌండ్స్ రావడం జరిగినాయా చుట్టుపక్కల వాళ్ళకి అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఆ బ్యాంకు ఏటీఎం సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళ టీం అయితే వచ్చింది. ఆ లోపల ఉన్నారు, వాళ్ళు పరిశీలిస్తున్నారు ఏంటి పరిస్థితి, నెక్స్ట్ అంటే ఏం చేయాలి అనే విషయాన్ని అయితే వాళ్ళు క్లియర్ గా పరిశీలిస్తున్నట్టే తెలుస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాము రండి. సో హాయ్ బ్రో. మీరు ఎక్కడ ఉంటారు? మా ఎక్కడ ఉంటాం మన పక్క గల్లీలో. అంటే ఏంటి చోరీ జరిగిందని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది? అసలు పొద్దున మాకు 6 తెలిసిన 6 మేము ఇక్కడ వస్తే మాకు తెలిసిన 6ంటికి తెలిసి 6కి వచ్చినాము, పనికి పోతున్నాము అని ఇక్కడ వస్తే అందరు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. వస్తే ఇక్కడ చూసినాం ఇట్లా అయిందంటే పోలీసు ఒక కుక్క వస్తే కుక్క ఇక్కడ దాకా కాజాపాన్ షాప్ దాకా పోయింది. ఎక్కడి వరకు వెళ్ళింది? కాజాపాన్ షాప్ దాకా. అంటే ఆ స్మెల్ ని బట్టి వాళ్ళని పట్టుకోండి. ఇక్కడ నుంచి పోగానే మన ఇక్కడ స్టాప్ అయిపోయింది కుక్క. ఇక్కడ నుంచి ఎటు పోయిందో తెలియదు. ఇక్కడ నుంచి మేము కూడా రిటర్న్ వచ్చినాము. ఆ తర్వాత వస్తూనే ఉన్నారు, లైన్ లో వస్తూనే ఉన్నారు. ఇంకా ఏమో ఎవరు చేసిరో ఏమో ఇంకా తెలియదు. డాగ్స్ వాడిని అయితే పిలిపించడం జరిగింది. చేసిరు కాజాపాన్ జాదాగా పోయింది. ఓకే. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ జరిగిందా? ఏం జరగలేదు. అందరు ఇదే షాక్ అవుతారు నైట్ కి ఎట్లా అయిందో ఎట్లా. మీకు ఎవరికి తెలియలేదు ఏమైనా సౌండ్స్ రావడం కానీ ఎట్లా? ఏం లేదు. షటర్ బంద్ చేసిరో ఎట్లా చేసిరో కూడా తెలియదు. ఓకే. నైట్ ఇక్కడ ఉండే వాళ్ళు ఇల్లు ఎవరైనా ఉన్నాయా ఇక్కడ దగ్గరలో? ఎవరు షాప్స్ ఇక్కడ చుట్టుపక్కల అన్ని షాప్స్. మేము ఎట్లయినా నైట్ 12 గంటల దాకా 1 గంటల దాకా తిరుగుతూనే ఉంటాం. ఇట్లా జరిగింది మనకు కూడా ఐడియా లేదు. అంటే 12-1 దాకా కూడా చోరీకి పాల్గొన్నట్టు ఏం లేదు. మంచిగా బండ్లు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. అయితే 3లో మధ్యలో 4లో మధ్యలో రావచ్చు మళ్ళీ. అయితే అతను పక్కాగా ప్లానింగ్ తోనే వచ్చినట్టయితే క్లియర్ తెలుసు. ఇంత మంచిగా కొట్టాలంటే మామూలు మాటనా అన్న? గ్యాస్ వెల్డింగ్ కొట్టాలంటే ఎట్లా కొడతారా అన్న? మంచిగా గ్యాస్ వెల్డింగ్ కొట్టి సౌండ్ చేయలేకపోతే గ్యాస్ సౌండ్ చేయకుండా బరాబర్ వచ్చింది. మామూలు అయితే మాట కాదు అన్న. 30 లక్షలు ఎక్కడ తీసుకోపోయిండో ఏమో. గ్రేటే.
సో కుక్క అయితే కాజా వరకు కాజా సెంటర్ కాజా పాన్ షాప్ వరకు అయితే వెళ్ళి అక్కడ నుంచి ఆగిపోయింది. అక్కడ నుంచి ఆగిపోయింది.